నాన్న జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. 3-4 వచనాలు చదువు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, అదుగో చూడు యెహోషువ అంటున్నాడు, ఇతని మైల బట్టలు తీసేయడని పక్క వాళ్ళకి ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. నీ దోషములను నేను పరిహరిస్తున్నాను అంటే అతని దగ్గర దోషం ఉందని తెలుసు దేవుడికి, కానీ వాడికి సంధి ఇచ్చాడా? అది ఏబులో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి దేవుడికి తెలుసు, కానీ సైతానికి మాత్రం సంధి ఇలా. అసలు ఏబులు అంటోడు లేడుపో అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పగించడండి ఆయన దగ్గరకు వస్తే మనల్ని, ఆయన దగ్గరకు వస్తే మనల్ని హత్తుకొని తన రక్తంతో శుద్ధి చేసి ఇదిగో అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడని మాట చెప్పటం కాదు, కాసేపట్లో నిజంగా అలానే చేసి ఆడబెట్టాడు యెహోషువ. అంటే ఏంటో తెలుసా? అతడు దోషి అని నువ్వు చెబితే ఆ దోషాలను నేను పరిహరిస్తా, దానికి ప్రాయశ్చిత్తం చేస్తా, నా బిడ్డని శుద్ధి చేసుకుంటా. నువ్వెవడిరా తరుముకుంటూ వచ్చావు నా బిడ్డని అని తన బిడ్డని శుద్ధి. అంటే ఇశ్రాయేలు జనాంగమునకు ప్రతినిధిగా యెహోషువ ఉన్నాడు. స్తోత్రం. నా జనుల దోషమును నేను పరిహరించి ఉన్నాను. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మొదటి పాఠం ఏంటి? నువ్వు మంచోడువని, చెడ్డోడువని, దిగంబరుడువని లేదా వస్త్రహీనుడువని ఏదైనా నీకు చెప్పాల్సింది ఎవరు? పెద్దగా చెప్పండి. అంతేగాని నీకు నువ్వు ఆరోపణ చేసుకొని, నీకు నువ్వు శిక్ష ఖరారు చేసుకొని, నీకు నువ్వు తీర్పు తీర్చుకొని, నీకు నువ్వే యోధాలాగా. కరెక్టేనా? మరి ఎందుకండి కొంతమంది, ఎందుకండి ఎవరో ఉన్నారు మొత్తానికి ఆ సరుకు, అందుకే ఈ మాట వచ్చింది. సత్యపోయిద్ది అనేది ప్లాన్లు చేసుకుంటున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? మరి పరిశుద్ధాత్మకు తెలుసు వాళ్ళు ఎవరో. జాగ్రత్త, సైతానికి స్థలం ఇవ్వద్దు. ముంచుతాడో, తేలుస్తాడో, ఉంచుతాడో, తీసేస్తాడో, గెలిపిస్తాడో, ఓటమికి అప్పగిస్తాడో, శుద్ధి చేస్తాడో, ఆయన తేలుస్తాడు. నీకు నువ్వే అపరాధ భావంలోకి వెళ్ళి, నీకు నువ్వే విమర్శించుకొని, నీకు నువ్వే ద్వేషించుకొని, నీకు నువ్వే తీర్పు తీర్చుకొని, నీకు నువ్వే శిక్ష వేసుకొని చావును ఎందుకు ఎతుకుతున్నావు? చావాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎవరున్నారో ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో ఈ మాట పలుకుతున్నాను నేను. దేవునికి తెలుసు హృదయాలు ఎరిగిన వాడు ఆయన. దయచేసి అలాంటి దురాలోచనలు చేయొద్దు. ఓకేనా? రెండవది అజయ్ చెప్పాడు, దైవజనుడు అజయ్ ద్వారా దేవుడు ఇందాక మాట్లాడాడు. యోవేలు గ్రంథం 3:14 చూడేముంది అక్కడ? బలహీనుడను అనుకోవద్దు, బలవంతుడను అనుకోవాలి. ఎందుకు తెలుసా? దోషాలు పరిహరించాడు, శుద్ధీకరించాడు. ఎప్పటికప్పుడు ఇమ్మానుయేలు రక్తము నిన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. నిన్ను నిర్దోషిగా తీర్చుచున్నవాడు దేవుడు. నీ పక్షమున తన హస్తము చాపినవాడు, రక్షణార్థమైన బాహువును చాపినవాడు. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు మన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణ
రక్తము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. Praise the Lord. ఏం చెప్తున్నా? ఏముంది అక్కడ? వచనం తీస్తారేమో చూస్తున్నా. యోవేలు గ్రంథం 3. నిన్ను శుద్ధీకరించాడు, తన రక్తము చేత ఎప్పటికప్పుడు నిన్ను కడిగి ప్రక్షాళన చేశాడు. నువ్వు గుర్తు చేసుకున్న పాపాలు నీ లిస్టులో ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయి, కానీ దేవుడి లిస్టులో అవి ఎప్పుడో కొట్టివేయబడ్డాయి. అనవసరంగా నీ దరిద్రం, నీ తెలివి తక్కువతనం అన్నమాట. అంత కొట్టేసిన కేసులను దవ్వుకొచ్చుకుంటావు నీ మనసులోకి. అయిపోయింది, కేసు కొట్టేసి ఫ్రెష్ ఎప్పటికప్పుడు శుద్ధీకరించి నిర్దోషిగా నిరపరాధిగా నేను నిలబెట్టుకున్నాడు ఆయన. కానీ కదిలితేను ఆ గతంలోకి వెళ్ళి పాత పాపాలు గుర్తు చేసుకొని దేవుడు కొట్టేసిన కేసులు తిరగదవ్వుకొని వచ్చి దేవునికి దూరం అయిపోతున్నాను. కొట్టేసిన కేసులు ఎత్తొద్దు మళ్ళీ నన్ను. తన వీపు వెనక తీసుకెళ్ళి పడేశాడు మన పాపాలని, మరి ఎన్నడూ గుర్తు చేసుకోనని మాట్లాడాడు. కాబట్టి దోషారోపణ చేసేటువంటి మనస్సు మంచిదే, కానీ అది దేవుని పాదాల దగ్గరికి నడిపిస్తే మంచి హృదయం, అది దేవునికి దూరం చేస్తే చెడిన హృదయం.